పూలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. ఎడారి త్రోవలోనే నడిచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా, నా విజయ. నీవే నీవే నాము, నీవే నీవే నాదారము, నీవే నీవే నాదారము, నీవే నాదారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న యేసయ్యా, నీకే నారాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నారాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన.
మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కుశల. చక్కటి పాట పాడినారు. దేవుని స్తుతించేది, దేవునికి స్తుతి చెల్లించడం ఎంతో ముఖ్యమైనది. మరి అన్ని ఎలాగా స్తుతిస్తారు, వేలాది మంది గానాలతో స్తుతిస్తారంట. మన గానం కూడా అట్లా ఉండాలి. అట్లాంటి స్వరాలతో దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలన్నమాట. స్థుతులకు పాత్రుడు, రకరకాలుగా ఆయన స్తుతించాలి. ఆయన స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కదా. చాలా వర్ణించినారు పాటలు. నేను ఆ పాట అంతా చెప్పడం లేదు. సృష్టి అనేదంతా ఆయన ఏర్పాటు చేసింది. సృష్టి అంతా కూడా ఆయన స్తుతిస్తోంది. మనిషి ఒక్కడే తనకి ఇష్టమైనప్పుడు స్తుతిస్తాడు. సృష్టిలో ఉండే ప్రతిదాని గురించి చాలా వాటిని గురించి పాడారు, అవన్నీ ఎలా స్తుతిస్తాయి. సో అవన్నీ కూడా దినదినము వాటిని స్తుతిస్తున్నాయి. మనిషి మాత్రమే తనకిష్టమైనప్పుడు స్తుతిస్తున్నాడు అన్నమాట. సో ఆయన స్తుతించడం మనకు ఎల్లవేళలా మరి అది సంతోషకరంగా ఉండాలా. ఆ స్థుతి మన నోట ఎప్పుడూ ఉండాలని ప్రభువుని కోరుకుందాము. అట్లాంటి స్థుతిగానంతోనే మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. చక్కటి పాట పాడిన ప్రిస్చిల్లాకు, తర్వాత ఎస్తేర్కి కూడా వందనాలు తెలుస్తున్నాం. ఓకేనమ్మా. తర్వాత మన మధ్య ఇప్పుడు హెప్సిబా గారు, తుమ్మలపల్లి నుంచి సిస్టర్ హెప్సిబా గారు ఉన్నారు. ఆ సిస్టర్ ఇంతకు ముందు మనతో మాట్లాడినారు, కానీ ఎంతమంది గుర్తుందో చాలా మంది కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయినారు. కెజియా జాయిన్ అయిందా? కెజియా వరప్రసాద్ అతనేనా? కెజియా పరిచయం చేస్తారు సిస్టర్ ని. సిస్టర్ జాయిన్ అయినారా? వందనాలమ్మా, అందరికి వందనాలు. హెప్సిబా గారు, మరి తుమ్మలపల్లి హెప్సిబా గారు ఇంతకు ముందు చాలా రోజుల క్రితం సాక్ష్యం చెప్పారు, వాక్యం కూడా చెప్పారు. ఇది 3వసారి 4వసారి అనుకుంటాను. దేవుడు తను రక్షించుకున్నారు. రక్షించుకుని తన సేవకుడికి బిడ్డను పిలిచి వాడుకుంటున్నారు. ప్రారంభంలో కుటుంబంలో కొన్ని శోధనలు ఎదుర్కొన్న వాటన్నింటిలో కూడా చక్కని రియలైజేషన్ ఎవరి ద్వారా తను శోధనలు పొందిందో వాటందరి విషయంలో దేవుడు మాట్లాడి ఇప్పుడు ఆ శ్రమ నుండి విడిపించాడు. ఎవరు తను ప్రణీకరించారో వారు ఆమెను గౌరవించేటట్టు చేశారు. మరి క్లుప్త సాక్ష్యంతో ఆ బిడ్డ మళ్ళీ ఈరోజు దేవుని వాక్యాన్ని మనకు వినిపిస్తారు. సోదరికి అందరి తరఫున, మన గ్రూప్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలైనా వచ్చిదా? వందనాలండి. ఈ గ్రూప్ లో మరి ఒకసారి నేను చేరి మీతో కొన్ని విషయాలను షేర్ చేసుకోవడం ఇది నాకు దేవుడు ఇచ్చిన సదవకాశంగా నేను భావిస్తూ దేవునికి నేను సారీ టు ఇంటరప్ట్ యు. వీడియో ఆన్ చేసుకుంటారా? ఒకసారి చూస్తాం. వీడియో ఆన్ లోనే ఉందండి. వీడియోలో కనిపిస్తున్నారు. దేవుడి సదవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను ఈ గ్రూప్ ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను అన్ని విషయాల్లో కూడా నన్ను ప్రోత్సహిస్తున్న కేజీ ఆంటీకి వందనాలు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యాన్ని అంటే పంచుకున్నాను, కానీ అనుభవజ్ఞులైన వారి ఎదుట నేను వాక్యాన్ని చెప్పాలి అని అంటే అది కొంచెం కష్టతరమైనదే. అయినప్పటికీ కూడా ప్రభు ఇచ్చినటువంటి అనుభవాల్లో నుంచి నేను నేర్చుకున్నటువంటి పాఠాలను మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా పేరు రూత్ హెప్సిబా. మా తల్లిదండ్రుల పేర్లు మోజెస్ గారు, మా మమ్మీ మదర్ గ్రేస్ ప్రేమలత. ఇద్దరు కూడా టీచర్స్, ఇద్దరు రిటైర్ అయ్యారు, ఫుల్ టైం మినిస్ట్రీలోనే ఉన్నారు. వారికి నేను ప్రథమ సంతానంగా నేను రూత్ హెప్సిబా ఉన్నాను. నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, రేచల్ బ్యూలా, రోజ్ క్రిస్టియానా జాయిన్ ఉన్నారు.
వాళ్ళు కూడా చదువుకున్నారు. నేను ఎంఎస్సి బిఈడి చేశాను. కొంత టైం నేను ఉద్యోగం చేశాను. తర్వాత నేను ఇంకా చేయడం మానేశాను. గురుకులలో కెమిస్ట్రీ చెప్తూ ఉండేదాన్ని. ఇప్పుడు చేయడం లేదండి. తర్వాత నాకు వివాహం అయింది 2011లో. 2014లో నాకు పాప పుట్టింది. ఆ పాప పేరు, మా హస్బెండ్ పేరు మాథ్యూ, రంజిత్ మాథ్యూ. మా పాప పేరు రిత్నా క్యాథరిన్. తను ఇప్పుడు 7th క్లాస్ పాస్ అయింది, 8th క్లాస్కి వెళ్తూ ఉంది. మా తల్లిదండ్రుల యొక్క సేవ ఆంధ్రాలోనే ఉంటుంది. అక్కడ అమలాపురం దగ్గరకి కొన్ని కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ దూరంలో తుమ్మలపల్లి అనే ప్రాంతంలో మా పరిచర్య చేస్తున్నారు మా నాన్నగారు. అమ్మగారు ఇద్దరు కూడా పరిచర్యలో ఉన్నారు, కొనసాగుతున్నారు. మా తాతగారు కాటూరు డానియల్ గారు అక్కడ సేవ చేశారు. ఆ తర్వాత అల్లుడు గారుగా మా డాడీ కూడా సేవ చేస్తా ఉన్నారు. అక్కడ సేవ కొనసాగుతుంది. 4 సంఘాలని అక్కడ నడిపిస్తూ అక్కడ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. ఇక నా విషయానికి వచ్చేసరికి నాకు వివాహం అయింది 2011లో. మా అత్త మామ గారు ఇక్కడ దుబాయ్, అబుదాబి ప్రాంతంలో వారు పరిచర్య చేసి ఇక్కడ ఈ ఇండియాకి వచ్చి ఇక్కడ కూడా పరిచర్య చేస్తా ఉన్నారు. నేను నా సాక్ష్యాన్ని మీతో షేర్ చేసుకున్నాను. కొన్ని సందర్భాలలో ఏ విధంగా నేను కృంగిపోయి ఉన్నానో, ఆ కృంగిపోయినప్పుడు దేవుడు నన్ను ఎలాగున లేవనెత్తాడో, ఆ కృంగుదలలో ఉన్నవారు నా ఎదురుకు వచ్చినప్పుడు నేను వారిని ఏ విధంగా ఆదరించగలుగుతున్నాను అనే విషయాన్ని కూడా నేను మీతో పంచుకున్నాను. మరి ఒకసారి అంటే నేను వాక్యంలోని కొన్ని సందర్భాల్లో నేను విషయాలు చెప్తూ ఉంటాను. ఇది నా గురించినటువంటి పరిచయము. నేను చిన్నప్పుడే రక్షించబడ్డాను. 7th క్లాస్, 8th క్లాస్ టైంలో నేను అప్పుడు మారు మనసు పొందాను. తర్వాత 10th క్లాస్ అయిన తర్వాత నేను బాప్తిజం తీసుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నేను దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవడం మొదలుపెట్టాను. అంతేకాదు నెడదవోలు ఎప్పుడైనా బైబిల్ క్లాస్కి వెళ్తా ఉన్నప్పుడు, ఫస్ట్ టైం నేను బైబిల్ క్లాస్కి వెళ్తా ఉన్నప్పుడు కేజీ ఆంటీ నాకు పరిచయం అయ్యారు. అక్కడ చూసినప్పుడు నాకు చాలా హత్తుకున్న విధానం నాకు అనిపించింది. అంటే నా మనసుని హత్తుకున్న విషయాలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. అదే పరిచయం ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నాకు కొనసాగింది. అది ఎప్పుడో 2004 సంవత్సరం అని నేను అనుకుంటున్నాను. అప్పటి నుంచి కూడా 2026 సంవత్సరం వరకు కూడా ఈ పరిచయాలు అయితే ఉన్నాయి. అయితే అది ఆ బంధం అనేది కొనసాగుతూనే ఉంది. దాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ అనుభవాలు గుండా వెళుతూ ఉన్నప్పుడు నా గురించి ఎవరికి మనసు నాకు తెలియదు, కానీ ఆంటీ మాత్రం అర్థం చేసుకుంటూ ఈ విషయాల్లో నువ్వు ఇలా చేయాలి అని కొన్ని సందర్భాల్లో నన్ను హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి, ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. వాక్యం ద్వారా నాతో మాట్లాడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందును బట్టి నేను ఆంటీకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఆ తలంపులు పెట్టినటువంటి, ఆ ప్రేమను పెట్టినటువంటి దేవాది దేవునికి ముందుగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ విషయాల్ని మీ ముందుంచడానికి నేను ఇష్టపడ్డాను. సరే, ఇక వాక్యానికి మనం వెళ్తే సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా ఉంది. సామెతలు 11:16. నెనరు గల స్త్రీ ఘనత నొందును అని దేవుని వాక్యంలో మనము చూస్తా ఉన్నాం కదా. ఈ వాక్యము నెనరు అని అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అని అంటే ప్రేమ, ఆప్యాయత, దయ, ప్రేమానురాగాలు, జాలి, అందం అనేవి గుర్తొస్తా ఉంటాయి. సరే, ఇప్పుడు నెనరు గల స్త్రీని గురించి నేను చెప్పేంత అంత ఇది కాదు, కానీ ఆమెలో ఉన్నటువంటి ఆ నెనరు గల స్త్రీగా మనము ఏ విధంగా ఘనత పొందాలి అనే విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. చిన్న చిన్న అనుభవాలే కుటుంబ సమస్యలుగా, అంటే చిన్న చిన్న సమస్యలే అదైనప్పటికీ కూడా అవి పెద్ద సమస్యలుగా మారిపోయి కుటుంబాలలో కలహాలుగా అవి చోటు చేసుకొని అది కుటుంబాలు విడిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి.
అయితే అనుభవాల గుండా వెళుతూ ఉన్నప్పుడు మనము ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆ కొంతకాలం తల్లిదండ్రుల యొక్క పెంపకంలో మనం బాగా పెరుగుతూ ఉంటాం. కానీ కొంత వయసు వచ్చేటప్పటికి వేరే గృహానికి వెళ్ళాలి, వేరే ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ పరిస్థితులు వేరేగా ఉంటాయి. కానీ అడ్జస్ట్ అవ్వడము కొంచెం కష్టంగానే ఉండొచ్చు. కానీ అక్కడ మనకి తెలివి కావాలి, జ్ఞానము కావాలి, సర్దుబాటు కావాలి. వీటన్నిటినీ కూడా మనకి కావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఒక రకంగా ఉండొచ్చు. మంచిగాను ఉండొచ్చు. లేకపోతే కఠినమైన పరిస్థితులుగా ఉండొచ్చు. ఏ రకంగా అయినా ఉండొచ్చు. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయగలిగిన పరిస్థితులు ఆ మనసు మనకి ఉండాలి. అయితే ఓకే. ఇప్పుడు మనము స్త్రీలుగా మనమందరం చేరి ఉన్నాం కదా! ఇప్పుడు ఒక ప్రేమ కోసం మనము వెతుకుతూ ఉంటాం. ఒక ఇంటికి వెళ్ళాము అనంటే మనం ప్రేమ పొందాలి అని ఆశపడుతూ ఉంటాం. ఆ ప్రేమే కనుక లేకపోతే మనకి నిరాశ ఎదురవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు నెనరు గల స్త్రీ ఘనత నొందును అని ఉంది కదా వాక్యంలో. ఇప్పుడు నెనరు అనంటే మనకు ప్రేమ, ఆప్యాయత 2 మనకి కావాల్సి ఉంది. ఇప్పుడు ప్రేమ, నెనరు, ప్రేమ, ఆప్యాయత, దయ, ఈ ప్రేమానురాగాలు మనం పొందుకోవడానికి మనము ఇష్టపడుతూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం. ఈ వెతుకుతూ ఉన్న సందర్భాలలో మనకి ఎక్కడైనా అది లోపించిందనుకోండి, మనము మానసికంగా కృంగిపోతా ఉంటాం. కృంగుదల అది కొంతవరకు కొనసాగుతుంది అనుకోండి, అది కంటిన్యూ అయిపోతుంది అనుకోండి, అది ఏమవుతుంది అనంటే డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటది. అదే ఇప్పుడు నిజంగా ఆ ప్రేమను మనము పొందుకుంటే, ఆ ఆ టైంలో మనం పొందుకుంటే దాంట్లోనికి మనము అడుగు పెట్టాం. ఆ డిప్రెసివ్ కండిషన్ లోనికి మనము వెళ్ళకుండా ఉంటాం. చాలా సందర్భాలలో మనం ఈ ప్రేమను వెతుక్కుంటూ ఉంటాం, కానీ ఆ ప్రేమ మనకి దొరకకుండా పోతూ ఉంటుంది. కానీ మనం దేవుని రాజ్యాన్ని మొదటగా వెతికినప్పుడు, ఆయన నీతిని మొదటగా వెతికినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని, దేవుణ్ణి మనం వెతుకుతూ ఉంటామో, దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తా ఉంటాడు. కానీ ఈ గ్యాప్ లో మనము పొందుకోవాల్సినవి చెప్పడం చాలా సులువే, కానీ ఈ గ్యాప్ లో మనము అనుభవించే అనుభవాల గుండా మనం వెళుతా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు ఉన్నాడా, లేడా, నా జీవితంలో ఇదెందుకు అనుమతించాడు అనే సందర్భాలు, అనే ప్రశ్నలు మన మనసులో మెదులుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో ఇంత కష్టం నాకే ఎందుకు వచ్చింది అని మనం అనుకుంటా ఉంటాం. అయితే ఆ కష్టం గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు ప్రభువు నన్ను చూడట్లేదు, ప్రభువు నన్ను పట్టించుకోవట్లేదు, ప్రభు ప్రేమ నా పైన లేదు, ఆయన జాలి నా పైన లేదు, అందుకే నన్ను ఇంత కఠినమైన పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తున్నాడని మనం అనుకుంటాం. కానీ సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో ఏమనుంది అనంటే, ఏమనుంటది చదువుతారండి ఎవరైనా? శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు. థ్యాంక్స్ అండి. అయితే ఈ శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమిస్తాడు అనే వాక్యంలో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు దేవుడు కొన్ని సందర్భాలలో ఆ మనుషుల ప్రేమను మనకు దూరం చేసి మనకు కొన్ని సందర్భాలు శిక్షను విధించే సందర్భాలు మనకి తెలుసు. అయితే ఈ శిక్ష గుండా వెళుతా ఉన్నప్పుడు, ఎందుకు ప్రభువా నన్ను ఇంతగా శిక్షిస్తున్నావు, నేనే దొరికానా, ఇంకెవరు దొరకలేదా, నేనేం పాపం చేశాను అని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తా ఉంటాడంటే, ఇతరుల యొక్క బాధను మనం అర్థం చేసుకోవడానికి, మనము కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు కొన్ని సందర్భాలలో శిక్షని అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు నాకు ఈ శిక్ష వద్దు ప్రభువా, దీని నుండి నన్ను తొలగించు, లేకపోతే నా నుండి ఈ శిక్షను తొలగించు అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవా, దీని నుంచి ఏమి నువ్వు నేర్పగలుగుతున్నావు, నువ్వు నాకేం నేర్పుతున్నావు, నేనేం నేర్చుకోవాలి అనే ఆ మాటలు మనలోనికి రాకుండా పోతుంటాయి. కానీ అదే టైంలో మన మనసుని మనము ఏం చేయాలంటే దృఢము చేసుకొని, ప్రభువు మనకి ఏమి నేర్పిస్తున్నాడు అనే విషయాల్ని మనము వెతుక్కుంటూ వెళితే దేవుడు చాలా విషయాలు మనకి నేర్పిస్తా ఉంటాడు. ఆ అనుభవాలలో మన మనసు ఏ విధంగా ఉంటుంది, ఆ అనుభవాలలో, ఆ శిక్షలో
మనం ఏ విధంగా పనిచేస్తా ఉన్నాము, ఆ అనుభవాలలో మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం, ఆ వాక్యాన్ని మనం ఎలా ధ్యానించాలి, ఆ వాక్యాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలని మనకి ఆ వేలో మనం వెళ్ళినట్లయితే దేవుడిచ్చే ఆన్సర్ చాలా గొప్పగా ఉంటది. అయితే దేవుడిచ్చే శిక్ష కొంతకాలం మనకి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, అది ఆలస్యంగా వచ్చినప్పటికీ, అంటే ఆలస్యం అవుతూ ఉన్నప్పటికీ, మనం పొందుకోవాల్సింది ఆలస్యం అవుతున్నప్పటికీ, మనం సంపూర్ణంగా పొందుకోవాలని దేవుడు ఆశిస్తా ఉన్నప్పుడు, కొంతకాలం దేవుడు ఏం చేస్తాడంటే లాంగ్ టైంలోనే మనల్ని సఫర్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ సఫర్ ఏమవుతుందంటే అది బ్లెస్సింగ్ గా మనకి మారుతుంది. ఇప్పుడు ఎస్తేర్ విషయంలో కూడా మనం చూసినట్లయితే ఆమె నెనరుగల స్త్రీగానే మనము గుర్తించవచ్చు. ఎందుకంటే ఆమె ఘనత పొందింది. ఆమె సామాన్యమైన కుటుంబం నుండి వచ్చింది. కానీ తల్లిదండ్రుల యొక్క ప్రేమను ఆ ఆమె అనుభవించిందో లేదో తెలియదు. కానీ తల్లిదండ్రులకు కొంచెం దూరంగానే ఆమె చిన్నాన్న యొక్క పెంపకంలో ఆమె పెరిగినప్పటికీ కూడా, ఆమె రాజకోటలోనికి వెళ్ళినప్పుడు ఆ సంస్థానంలో ఆమె పెరుగుతూ ఉన్నప్పుడు దయను రాజు యొక్క దయను పొందిందిగా మనము చూస్తా ఉన్నాము. అయితే ఈమె దయ ఎందుకు పొందింది అని అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుందండి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే చదవండి. మత్తయి కనికరం సువార్త గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అంటే కనికరం అంటే దయ అని చెప్పొచ్చు. ఇంకా ఇంకొక మాటను కూడా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనంలో కూడా మనం చూద్దాం. ఆ వాక్యంలో కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా నుండువు. దయగల వారి ఎడలో దయ చూపించదు, యథార్థవంతులే యథార్థత చూపించదు. ఇప్పుడు దయను మనం పొందుకోవాలి అని అంటే మనము దయ కలిగి ఉండాలి. మనకి దయ లేకపోతే మనం ఎల్లప్పుడూ కఠినంగా మన హృదయం ఉంటుంది అనుకోండి, దేవుడు కూడా వికటమే చూపిస్తాడు. అదే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే కఠినత్వాన్ని మనం పొందుకునే వారంగా మనము ఉండడానికి వీలు లేదు. కానీ మనము కఠినత్వాన్ని చూపించేవారుగా కూడా మనము ఉండకూడదు. ఎందుకంటే మనం దయ పొందితే మనము దయను చూపిస్తే దేవుడు మన పట్ల దయ కలిగి ఉంటాడు. ఇప్పుడు నెనరుగల స్త్రీగా మనము ఏం చేయాలంటే మనము ఇతరుల పట్ల మనము దయను చూపించే వారంగా మనము జీవించాలి. ఇప్పుడు చూడండి, చాలా సందర్భాలు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాలు మనం చూసినట్లయితే ఇప్పుడున్న కేసెస్ ఎట్లున్నాయంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉందనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. చాలా సైడ్ ఎఫెక్ట్స్ అని, లేకపోతే కాంప్లికేషన్స్ అని చాలా ఎదురవుతున్నాయి. ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే ఎంత భయంకరంగా ఉంటుందంటే గర్భవతులుగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంతకు ముందున్న పరిస్థితులు అయితే ఆరోగ్యకరమైన పరిస్థితులుగానే ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు అదే చెప్తున్నారు అనుకోండి, ఇప్పుడు తల్లికైనా అత్తగారికైనా కోడలికైనా తల్లికైనా కూతురికి అయినప్పటికీ కూడా ఇప్పుడున్న సందర్భాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ చెప్తా ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, మాకేమీ లేవు మీకేంటి ఇలాంటి జబ్బులు అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ మనము అంటే అప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారము ఈ రోజుల్లో లేదు. ఎందుకంటే కంటామినేటెడ్ ఫుడ్, వాతావరణం అంతా కలుషితం అయిపోయి చాలా రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు వారి పట్ల ఏంటి ఇన్ని చెప్తుంది ఈమె, ఇన్ని కాంప్లికేషన్స్ చెప్తుంది, ఇన్ని కంప్లైంట్స్ చెప్తుంది అని చెప్పేసి ఆమెను అనేస్తే, ఇప్పుడు తనకి ఆమె కొత్త అనుభవించేది కొత్త అవ్వచ్చు. అయితే ఇన్ని నాకు తట్టుకోలేని పరిస్థితి నాకెందుకు వచ్చింది అని చెప్పేసి ఆమె మనసులో కృంగిపోయే పరిస్థితులు ఉంటాయి. అయితే ఆ కృంగుదలని ఇంకా ఎక్కువ చేసేవారుగా తల్లులైనా, అత్తలైనా, ఎవరైనా చుట్టుపక్కల వారైనా, పక్కనున్నటువంటి వారైనా, స్త్రీలైనా ఎవరైనా, మాకు లేవు నీకెలా వచ్చినాయి, మాకు లేనటువంటి నీకెందుకు వచ్చినాయి అని అంటే ఇంకా ఏమవుతుంది అంటే కృంగుదలకు వారు చోటిచ్చేవారుగా ఉంటారు. అయితే లోపల పెరుగుతున్నటువంటి పిండం లేకపోతే బిడ్డ ఎలాగా పెరుగుతుంది అని అంటే
ఆ కృంగుదల వారికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటది. ఈమె తల్లి అస్తమానం ఏడుస్తూ ఉందనుకోండి, అస్తమానం బిడ్డ కూడా ఎక్కువగా ఏడుస్తూ ఉంటది. అదే తల్లి ప్రశాంతంగా ఉందనుకోండి, బిడ్డ కూడా పుట్టబోయే బిడ్డ కూడా ప్రశాంతంగానే ఉంటాడు. అంతేగాని ఆమెను ప్రెగ్నెంట్ అప్పుడు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేసి నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడితే ఆమెకి ఏమవుతుందంటే రకరకాలైనటువంటి బాధలు ఎక్కువవుతూ ఉంటాయి. అంతేకాదు రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ లేకపోతే డిజార్డర్స్ అన్నిటి కూడా ఆ బిడ్డకి ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. అంతేగాని అప్పుడేదో భర్త ప్రేమను ఇప్పుడు ఆమె నిజంగా భర్త ప్రేమను కానీ సపోర్ట్ కానీ లేకపోతే అత్తగారి యొక్క తల్లి గారి యొక్క ప్రేమని సపోర్ట్ ని ఆమె ఆశించినప్పుడు ఆమెకు అందలేదనుకోండి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆమె ఎదుర్కొంటా ఉంటది. కానీ అదే నిజంగా ప్రార్థనాపూర్వకంగా నీకేం పర్వాలేదు అని చెప్పి విశ్వాసం అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఆమె ఏం పొందుకుంటుందంటే గొప్ప ధైర్యాన్ని పొందుకుంటా ఉంటది. అంతేకాదు ఇలాగా కొన్ని సందర్భాలలో ఒకవేళ ఆడబిడ్డ పుట్టింది, ఆడబిడ్డ లోపల ఉందని తెలిసింది అనుకోండి, లేకపోతే ఆడపిల్ల పుట్టిన తర్వాతనో లేకపోతే ఆడపిల్ల పుడుతుంది అని తెలిసిన తర్వాత ఇంకా చూడండి ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఎదుర్కొంటా ఉంటారు. అంటే ముందే ఆడపిల్లని కన్నది కొన్ని సందర్భాల్లో కొంతమంది అయితే ఆడబిడ్డ పుట్టగానే చాలా సంతోషించేవారుగా ఉంటారు. కానీ కొన్ని గృహాలలో ముందే ఆడపిల్ల పుట్టేసింది, తర్వాత ఎవరు పుడతారు ఏంటో అవిశ్వాసపు మాటలు మాట్లాడడం వల్ల ఏమవుతుంది అని అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు. అంతేకాదు కానీ ఇలాంటివన్నిటిని ఆ ఇంటిలో వారికి ఎక్కించేసి నువ్వు ఈ రకమైన మాటలు మాట్లాడు, ఆ రకమైన మాటలు మాట్లాడు అని చెప్పేసి వాళ్ళకి కూడా లేకపోతే భర్తకో లేకపోతే అది ఇంట్లో ఉన్న వారికి చుట్టుపక్కల వారికో ఎవరికొకరికి ఎక్కించి నువ్వు ఈ మాటలు మాట్లాడు, కృంగజేసే మాటలు మాట్లాడు అని చెబితే ఆమెకి ఏమవుతుంది అని అంటే ఇబ్బంది, చాలా ఇబ్బంది. డిజార్డర్స్ అన్ని కూడా మానసికమైనటువంటి డిజార్డర్స్ అన్ని కూడా ఆమె ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాదు లోపల ఉన్నటువంటి బిడ్డ కూడా అలాంటివే ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీగా ఆమె పట్ల మనము ప్రెగ్నెంట్ లేడీ ఉన్నప్పుడు ఆమె పట్ల మనము ప్రేమను చూపించేవారుగా ఉండాలి. అంతేకాదు దయను చూపించేవారుగా ఉండాలి. ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే ప్రేమను చూపించాలని చాలా కష్టమే అవుతుంది. ప్రేమే లేకపోతే కుటుంబాలు విడిపోతా ఉన్నాయి. చాలా కుటుంబాల్లో ఇదే చోటు చేసుకుంటా ఉంటుంది. రాను రాను ఏమవుతుందంటే ప్రేమ చల్లారిపోతుంది. కానీ మనకి ఒకటి వాక్యంలో మనం చూస్తూ ఉంటాం కదా, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని చెప్పేసి వాక్యము ఉంటుంది. ఇప్పుడు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడాలి అని అంటే ఆ ప్రయాస ఏంటి అని అంటే కొంచెం సహనం అనేది వహిస్తే మనము ప్రేమను చూపించడానికి మనం ఇదవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, మనిషిని సృష్టించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ మనిషి పట్ల ప్రేమను కలిగి ఉండడం వల్లే ఈ సృష్టి అంతటిని సృజించాడు. ఆ మనిషికి ఏమి కావాలో ముందుగానే సిద్ధం చేశాడు దేవుడు. అంటే క్రియేషన్ లో ఈ సృష్టి ఆరంభంలో ప్రేమ ద్వారానే మనము సృష్టింపబడ్డాం. ఆయన పోలికలో మనల్ని సృజించాడు అని అంటే ఆయనలో ప్రేమ ఉండబట్టే కదా మనం పుట్టాము. ఆ ప్రేమలో మనం నిలిచిన వారుగా మనము ఉండాలి. కానీ కొన్ని విషయాల్లో మనం ప్రేమని కోల్పోతా ఉంటాము, లేకపోతే ప్రేమను చూపించలేకపోతుంటాము. ఆ ప్రేమను మనం అనుభవించలేని పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటాం. కానీ ఆ ప్రేమ పొందుకోవడానికి ప్రేమ కలిగి ఉండడానికి మనము ప్రయాసపడాలి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అవునండి, నిజమే. ఈ ప్రేమ కనుక లేకపోతే ఒక సందర్భం నేను చెప్తా ఉంటాను. ఒక పెళ్ళైన జంటకు ఆమెకి ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పేసి డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చేసారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆమె చాలా కృంగిపోతా ఉంది. ఇంకా ఈమెకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని ప్రశ్నించిన సందర్భం కూడా నాకు తెలుసు. అయితే ఆ భర్త ఏమని అన్నాడంటే, భర్త యొక్క విశ్వాసం ఎలా ఉంది అని అంటే, దేవుడు ఇంపాసిబుల్ ని పాసిబుల్ గా చేస్తాడు, మరి నువ్వు నమ్ము అని చెప్పేసి భార్యకు ధైర్యం ఇచ్చాడు. కాబట్టి ఆమె భర్తకున్నటువంటి విశ్వాసము ఆమె ఆమె కూడా భర్తకున్నటువంటి విశ్వాసం ద్వారా ప్రభావితం అయ్యి ఆమె కూడా విశ్వాసం ఉంచి ప్రార్థన చేసింది.
దేవా నువ్వు ఈ సృష్టిని సృజించావు అని అంటే నీకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు, సమస్తము నీకు సాధ్యమే అని చెప్పేసి ఆమె ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. చక్కని బిడ్డను దేవుడు ఇచ్చాడు. అంతేగాని ఆ తర్వాత మరొక బిడ్డను కూడా ఆమె కనింది. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు అదే పిల్లలు పుట్టరు అని చెప్పేసి నానా రకాలైనటువంటి మాటలు, నువ్వు గొడ్రాలివి, లేకపోతే నీకు ఇంకింతే, నీ బ్రతికింతే, వేరే వాళ్ళని చేసుకో అని చెప్పి కొడుకు సలహాలు ఇచ్చే తల్లులు కూడా ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం. అలాంటి వారందరినీ కూడా ఆదరించేవారుగా మనం ఉండాలి. కానీ అయితే ఇప్పుడు గొడ్రాలుగా నువ్వు ఉన్నావు, నువ్వు వెళ్ళిపో, నువ్వు నీ బట్టలు నువ్వు సర్దుకుని నీ ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఎందుకు పనికిరావు అని అంటే ఆమె ఏమైపోతుంది, ఆమె జీవితం ఏమైపోతుంది. కానీ అలాగ మనము ఉండకుండా కుటుంబాలను కట్టేవారుగా మనము ఉంటే అది దేవునికి మహిమ. మనము సంఘానికి వెళుతూ ఉన్నామనంటే మన కుటుంబాన్ని మనం కట్టుకోగలిగి ఇతరుల యొక్క కుటుంబాలు మనం కట్టగలిగితే సంఘం ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది. ఇప్పుడు కుటుంబాలే సరి లేకపోతే సంఘాలు ఏ విధంగా విస్తరిస్తాయి, సంఘాలు ఏ విధంగా ప్రేమ కలిగి ఉంటాయి, సంఘాలు ఏ విధంగా బాగుపడతాయి, విశ్వాసంలో ఎలా ఎదుగుతాయి. ఇప్పుడు స్త్రీలుగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే మనల్ని మనము కట్టుకోవాలి. ఫస్ట్ మన మైండ్ మనము కట్టుకోవాలి, మన మనసుని మనం కట్టుకోవాలి. మన మనసులో నెమ్మది లేదు, యుద్ధమే పోరాటమే, ఎల్లప్పుడూ యుద్ధమే పోరాటమే అయితే గనుక మనము జీవించడం చాలా కష్టం, మన బ్రతుకుని జీవించడం చాలా కష్టమే అవుతుంది. కానీ ఆ యుద్ధాలు పోరాటాలు అన్నిటిని మనం తీసేసుకోవాలి అంటే మనము దేవుడిని ఆశ్రయించాలి. వాక్యంలో ఉంటది 2 దినవృత్తాంతాల గ్రంథంలో ఆశ గురించి మనం కొన్ని సందర్భాలు మనకి తెలుసు. అయితే ఏంటి అని అంటే అక్కడ ఏం చేశాడు ఆశ అని అంటే ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా ఆయన నెమ్మదిని పొందుకున్నాడు. అక్కడ యుద్ధాలు లేవు, పోరాటాలు లేవు. ఎప్పుడు లేవు అని అంటే అన్య దేవతల యొక్క బలిపీఠాలను పడగొట్టినప్పుడు, విగ్రహాలను పడగొట్టినప్పుడు, ఉన్నత స్థలాలను పడగొట్టేసినప్పుడు అక్కడ యుద్ధం ఏమీ లేనట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే మన జీవితంలో మన మనసులో చాలా యుద్ధాలు, చాలా పోరాటాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అది సహజమే. ఏది యుద్ధం ఏది అయినప్పటికీ, పోరాటం ఏది అయినప్పటికీ కూడా మనము ఏంటంటే అసలు ఇది ఎందుకు, ఎలా వచ్చింది అనే విషయాన్ని మనము శోధించగలగాలి. ఏది అసలు పరిశీలించగలగాలి. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు ఎందుకు ఇది నా దేవుడు అనుమతించాడు అని మనం ఆలోచించగలిగి ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. అంతేకాని ఇది నాకు వచ్చింది, నేను ఎంత భయపడిపోతున్నాను, నేను ఎంత డిప్రెస్ అయిపోతున్నాను, నాకు ఆదరించేవారు ఎవరు లేరు, నన్ను ఓదార్చేవారు ఎవరు లేరు అని మనము కృంగిపోవడానికి వీల్లేదు. కానీ అనుభవించేవారు ఏదైనప్పటికీ కూడా అది యుద్ధమైన పోరాటమైన ఆ యుద్ధాల్లో పోరాటాల్లో మనము దేనికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నాం అంటే ఒక ఒక స్త్రీ గురించి నేను చెప్తాను. ఇంటిలో మేనరికమే, వాళ్ళ దగ్గర బంధువులే, వాళ్ళు వివాహం చేసుకున్నారని. అయితే ఈమె ఏం చేస్తుందంటే భర్త డ్యూటీకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టిఫిన్ మొదలు, బ్రేక్ఫాస్ట్ మొదలు, ఇంకా లంచ్ టైము, లంచ్ ప్రిపేర్ చేసేసుకోవడం, తినేయడం, సాయంత్రం దాకా భర్త ఇంటికి వచ్చేంత వరకు కూడా చేసేది ఏంటి అని అంటే టీవీ అన్నమాట. టీవీ చూడడం. టీవీలో ఏం చేస్తుంది అని అంటే కేవలం సీరియల్సే, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక సీరియల్ అన్నమాట. అది చూస్తా ఉన్నప్పుడు ఈమె మైండ్ ఎలా అయిపోయిందంటే ఇంకా తనలో తానే మాట్లాడేసుకునేలాగా అయిపోయింది అనమాట. ఆమెకి ఆఖరికి ఏమైతుందంటే డిజార్డర్ వచ్చేసింది. ఆమె మెంటల్ గా చాలా డిజార్డర్స్ చాలా ఆమెకి వచ్చేసి ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఆమె ఏంటి ఎలా ఉన్నావు, ఏంటి ఎలా అని పలకరిస్తా ఉన్నప్పుడు ఆమె మాట్లాడుతా ఉంది, కానీ ఆమె ఏం మాట్లాడుతున్నా ఆమెకు తెలియకుండా మాట్లాడేస్తుంది అనమాట. అంటే ఏమవుతుంది అంటే ఎందుకు ఇలా అయిపోయింది అని మేము అడిగినప్పుడు ఈమె మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు కూడా కేవలం సీరియల్స్ కంటిన్యూస్ గా చూస్తూనే ఉంది. సీరియల్స్ చూసి చూసి అవన్నీ మైండ్ లోకి వెళ్ళిపోయి ఆమె అలా అయిపోయింది అని చెప్పారు. ఇక మరి మందులు లేవా అనంటే ఆ సీరియల్ ఎన్ని మందులు వాడినా కూడా ఆమె సీరియల్ మానట్లేకపోతుంది అని అంటే ఓకే, ఇప్పుడు ఆమెకి ఏమైంది అని అంటే
ఆమె మైండ్ ని ఈ సీరియల్ కంట్రోల్ చేసేస్తుంది. ఈ సీరియల్ కంట్రోల్ చేసేసి ఆ కుటుంబంలో నెమ్మది లేకుండా అయిపోయింది. ఇప్పుడు భర్తకి సంతోషం లేదు, బిడ్డలకి సంతోషం లేకుండా పోయింది. సంతోషం లేకుండా పోయి ఈమె కేవలం ఆ మాటలే రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంది. ఇక ఉండే కొద్దీ ఆమె ఏమైపోతుందో తెలియదు. అంటే ఆమెకు ఉన్నత దుర్గము, ఉన్నత స్థలము ఏమైపోయింది అని అంటే ఆమెకు సీరియలే అయిపోయింది. అంతేకాదు ఇంకొక కుటుంబాన్ని చూస్తే ఆ సీరియల్లో ఉన్నటువంటి క్రియేషన్స్, అది ఏమైతే పాత్రలు ఏమైతే ఉంటాయో ఆ పాత్రలన్నీ వాళ్ళ ఇంటిలోనికే తెచ్చేసుకొని వాళ్ళు పోషిస్తా ఉన్నారు. అంటే ఆ సీరియల్ ఎలా వచ్చింది కాబట్టి మనం కూడా ఇలాగే చేయాలి. క్రైస్తవ కుటుంబాల గురించి నేను మాట్లాడుతున్నానండి. అయితే నేను కూడా ఎలా చెయ్యాలి అని అంటే, ఇలాగే చేస్తా ఉంటే ఆ కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఎప్పుడు కొట్లాటలు, ఎప్పుడు తిట్టుకోవడాలే. ఇప్పుడు వీళ్ళు అన్యుల మధ్యలో కుటుంబం నివసిస్తా ఉన్నప్పుడు అన్యులకి అది దీవెనకరమా, అది మా దేవునికి మహిమకరమా కానే కాదు కదా. ఎలా అయిపోతుంది అంటే, మనము లోకాన్ని అనుసరిస్తూ ఆ లోక పద్ధతులన్నీ మనం తెచ్చుకొని మనకి అన్వయించుకుంటుంటే, అప్లికేషన్ మెథడ్ లో మనం ఫాలో అవుతా ఉంటుంటే ఇక మన కుటుంబాలు ఏ విధంగా బాగుపడతాయి? అయితే అవి ఉన్నత స్థలాలుగా, ఉన్నత దుర్గాలుగా, అవి అవే బలిపీఠాలుగా మన జీవితంలో ఉంటా ఉన్నాయి. ఇవొక్కటే కాదు, మనం ఏ విధంగా అయితే మన మనసులో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో, అంటే దేవుని తప్ప, వాక్యాన్ని తప్ప, ప్రార్థనని తప్ప మిగతా ఏవైతే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో, ఎవరైతే అన్న మాటలు వాటినే స్మరించుకుంటూ మనం బాధపడుతూ ఉంటామో అవే మనకి ఉన్నత స్థలాలు అయిపోతాయి, ఉన్నత దుర్గాలు అయిపోతాయి. ఇప్పుడు ఆ స్థలాలని, ఆ స్తంభాలని మనం కూలగొట్టుకుంటే దేవుని వాక్యాన్ని మనం నింపుకుంటే, కూలగొట్టుకొని ఆ వట్టిని తొలగించేసుకుని దేవుని వాక్యాన్ని మనం నింపుకుంటే, అంటే మనం ప్రార్థన ద్వారా మనము దేవుని వాక్యాన్ని మనం నింపుకుంటా ఉన్నప్పుడు వాటిలో ఉన్నటువంటి జీవాన్ని, అంటే దేవుని వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని, ఆ వాక్యాలలో ఉన్నటువంటి జీవాన్ని మనము లోపలికి పంపించుకుంటా ఉన్నప్పుడు నిజంగా మనము ప్రశాంతతను మనం కలిగి ఉంటాం. ఆ ప్రశాంతతే మనం కోల్పోతా ఉన్నాం. అయితే ఇతరులు ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఇతరులకు మనం వాక్యం చెప్పగలిగేలాగా మనము జీవించాలి. అంటే ఇతరులకు కీడు కల్పించేవారుగా మనము జీవించకూడదు. అదే సందర్భాలు ఈ సామెతల గ్రంథము, వివేకము లేని సుందర స్త్రీ పంది ఉక్కును వంటి బంగారు కమ్మి వంటిది. ఇప్పుడు ఎంత అందంగా తయారైతే ఏం ప్రయోజనం? అందంగా తయారైపోయినంత మాత్రాన దాని వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఓకే, పై రూపం చూస్తారు, కానీ వారి మనసును మన ఎద్దకు వచ్చి, వారి బాధలు మన ఎద్దకు వచ్చి చెప్పుకోగలరా ఎవరైనా? ఎవరు చెప్పుకోలేరు. కానీ అదే వివేకముతో మనము కీడు కల్పించే వారుగా కాకుండా ఉంటే నిజంగానే మనము ఘనతను పొందుతాం. మనం ఇతరుల పట్ల మనం జాలిని చూపించి విశ్వాసముతో వారికి కొన్ని మాటలు, వాక్యాన్ని మనం బోధించినప్పుడు వారు ఎంతో ఆదరణను పొందుకుంటారు. మనం ఏ మార్గంలో వెళ్తూ ఉన్నామో, మనం ఏ మార్గంలో నడిచామో వారికి కూడా, నాకు కూడా ఈ బాధ నాకు తెలుసు, నేను ఈ సందర్భంలో నేను ఈ వాక్యాన్ని ఇలా చదివాను, నేను ఇలాగను ప్రార్థన చేశాను, క్షమిస్తూ నేను ప్రార్థన చేశాను అని చెప్పినప్పుడు క్షమించడం కష్టమే. మనం అనుభవిస్తా ఉన్నప్పుడు క్షమించడం కష్టమే. మనం బాధల గుండా వెళ్తున్నప్పుడు క్షమించడం చాలా కష్టం. కానీ క్షమించే మనసును కూడా మనం ఇమ్మని మనం ప్రార్థన చేయాలి. క్షమించే మనసు మనం ఇవ్వని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా అది ఇస్తాడు. ఎన్నో సందర్భాలలో మనకి నష్టాలు కలిగి ఉండొచ్చు. ఇతరుల ద్వారా మనం మన కుటుంబంలో ఉన్న వారితోనే మనం కొన్ని సందర్భాల్లో ఎలా అంటే చాలా వ్యతిరేకతలు మనకి వస్తూ ఉంటాయి. ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు, మనం దేవునితో ఎక్కువగా నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని వ్యతిరేకతలు మన ఇంటిలో నుంచి మనకి ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటన్నిటిని అధిగమించే శక్తిని కూడా మనము దేవుణ్ణి అడగాలి. ఆ మనస్సుని మనం దేవుని వైపు మళ్లించుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తా ఉంటాడంటే, దేవుని తన శక్తిని, దేవుని శక్తిని
మనకి ఇస్తా ఉంటాడు. ఆ శక్తిని మనం నింపుకోవాలి. నింపుకున్నప్పుడు మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఘనతకు కారణంగా మనము జీవిస్తూ ఉంటాం. నిజమే, మనం దేవుణ్ణి ఘనపరచాలి అనంటే పాటలు పాడి వాక్యం చెప్పినంత మాత్రాన ఘనతేమి వచ్చేది. కానీ మనము మనస్సుతో, మన ఆత్మతో దేవుణ్ణి మనం ఆరాధన చేసినప్పుడు, దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి మనము నిండు మనసుతో మనం ఎప్పుడైతే మనం స్వీకరిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటేనంట, మన మంచితనాన్ని, మన యొక్క విశ్వాసాన్ని, మన ప్రేమను, అనురాగాన్ని చూసినప్పుడు దేవుడు మన యందు జాలిపడి, మనము ఇతరులకు ఎలా అయితే దయ చూపిస్తామో ఆయన దయ మన పైన ఉంటుంది. ఆయన దయ మన పైన ఉన్నప్పుడు ఆయన కృప అంతకంటే అధికమవుతుంది. రోజు రోజుకి దేవుని కృప మన మీద అధికం అవుతూ ఉన్నప్పుడు ఈ కృప ద్వారా అనేక కార్యాలు మనము చేయగలుగుతాం. అనేక మందిని మనం ఆదరించగలుగుతాం. అనేక జీవితాలను, అనేక కుటుంబ జీవితాలను మనం కట్టగలుగుతూ ఉంటాం. అటువంటి కృప నాకు దేవుడు ఇచ్చాడు అనంటే, నేను ఆ శిక్షిస్తా ఉన్నప్పుడు, దేవుడు నన్ను శిక్షిస్తా ఉన్నప్పుడు, దేవా నువ్వు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రవ్వా అని చెప్పేసి నన్ను నాకు అవిశ్వాసంతో నేను అడుగుతున్నప్పుడు, మరలా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభా నా విశ్వాసాన్ని క్షమించు తండ్రి, నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్పేసి నేను దేవుని వెతకడం ప్రారంభించాను. నాకు ఎట్లా ఉండేదంటే, ఇంతకు ముందు కన్నీటితో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, నా పరుపు మీద పడుకున్నప్పుడు అటు పడుకున్నా, ఎటు పడుకున్నా నా బట్టలన్నీ తడిచిపోతా ఉండేవి. దేవునికి నేను అలా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అంత కన్నీరు అవసరం అయ్యింది నా కుటుంబ జీవితాన్ని నేను కట్టుకోవడానికి. దేవుడు కృప చూపించాడు. మనిషి ప్రేమను వెతికినంత సేపు నాకు ఆ అది దొరకలేదు. కానీ దేవుని యొక్క ప్రేమను నేను వెతికినప్పుడు నేను ఆ ఆదరణ నేను పొందుకున్నాను. మనిషి ప్రేమను వెతికినప్పుడు, మనిషిని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నప్పుడు, మానవ ప్రేమను నేను పొందుకోవాలని తహతహలాడినప్పుడు నాకు అది దొరకలేదు. కానీ దేవుని ఎప్పుడైతే వెతికానో 2 బోనస్ నాకు వచ్చేసింది అనమాట. దేవుని ప్రేమ నేను పొందుకున్నాను, అంతేకాదు మనుషుల యొక్క ప్రేమ నా పైన ఉండడం స్టార్ట్ అయ్యింది. అలాగన నేనేం చేస్తా ఉన్నానంటే, నేను ఏ విధంగా అయితే ఆదరణ నేను పొందుకున్నానో అదే ఆదరణకరమైన వాక్కులు, అదే ఆదరణకరమైన మాటలు నేను ఇతరులకు చెప్పగలుగుతూ ఉంటాను. ఇప్పుడు రెడీ టు బ్రోక్ అన్నమాట. అంటే ఇంక కుటుంబాలు విడిపోయేటువంటి పరిస్థితులు వాళ్ళకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు వాళ్ళకి నేను గుర్తు రావడం, వారు నాకు ఫోన్ చేయడం, నువ్వు ఏ విధంగా ఈ పరిస్థితులన్నీ నెట్టుకొచ్చావు, ఎలా చేసావు అని నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ కొన్ని అంతకు ముందు నన్ను గురించి నానా రకాలుగా వాళ్ళు మాట్లాడుండొచ్చు, నన్ను నిందించవచ్చు, నన్ను తప్పు పట్టొచ్చు. కానీ నేను వాటన్నిటిని నేను క్షమించాను. నేను ఏ విధంగా అయితే దేవుని ఆదరణ నేను పొందుకున్నానో వాటన్నిటిని నేను చెప్పగలుగుతున్నాను అని అంటే, దేవుని కృప నా పట్ల ఉంది, దేవుని ప్రణాళిక నా పట్ల ఉంది కాబట్టి దేవుడు ఈ విధంగా నన్ను నడిపించాడని నేను చెప్పడానికి నేను ఎంతో గర్విస్తా ఉంటాను, అతిశయిస్తా ఉంటాను. దేవుడు నన్ను ఇంకా బలంగా నన్ను వాడుకోవాలని మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు పరిశుద్ధత కలిగి ఆయన సన్నిధిలో నేను చేరి నేను అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి, అనేక కుటుంబాలను నేను కట్టగలగాలి అని నేను ఆశపడతా ఉంటాను. అలాంటి కృపను, ఆ ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించాలని మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఘనత పొందిన స్త్రీల వలె మనము జీవించి, మనము నెనరు గల స్త్రీల వలె ఘనత పొందిన వారంగా, దేవుని మెప్పు పొందుకునే వారంగా, మనుషుల మెప్పు కోసం మనం వెతుకుతూ ఉన్నప్పుడు మనకి అది రాదు. కానీ దేవుని మెప్పు ఎప్పుడైతే మనం పొందుకుంటా ఉంటామో అప్పుడు మనుషులందరూ మన వైపే తిరుగుతూ ఉంటారు. ఆయన ఘనతను మనము చాటి చెప్పేవారుగా, స్త్రీలుగా మనము జీవించాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక, ఆశీర్వాదకరంగా మలుచునుగాక. ఆమేన్. ఆమె భర్తను వేరే వాళ్ళు ట్రాప్ చేసినట్టుగా, అంటే ఇప్పుడు ఆయన యొక్క మనసును మళ్లింప చేసేటట్టుగా ఒక స్త్రీ బాధపడింది. ఆమెకు బిడ్డలు ఉన్నారు, చక్కగా ఉంటది. అయితే ఆమె ఏం చేస్తా ఉన్నది అని అంటే, ఉద్యోగం వదిలి
వేరే వేరే ఏదో ఒక పనిని వారు చేయాలని ఆశపడతా ఉన్నప్పుడు మంచి ఉద్యోగాన్ని వదిలేసేసి వేరే పని, అంటే ఎక్కువ మనీ, కొంచెం ట్రాన్సాక్షన్స్ బాగా వచ్చేవి అన్ని ఆ సందర్భాలలో వాళ్ళు వేరేది వెతుక్కుంటా ఉన్నారనమాట. అయితే ఉన్నది మానేసి వేరేది వెతుక్కుంటా ఉన్నప్పుడు ఈమెకు ఇష్టం లేదు, కానీ ఆయనకి ఏమంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి వేరే దానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది ఏంటంటే బిజినెస్ కదా, వేరే స్త్రీతో అతనికి పరిచయము అన్ని చేయడము అలవాటైనప్పుడు ఇక అది రాను రాను ఏమవుతుందంటే కొంచెం స్ట్రాంగ్ బాండ్ గా అది ఏర్పడిపోయింది. స్ట్రాంగ్ బాండ్ గా అంటే ఇప్పుడు అది వేరే రకంగా ట్రాప్ లోకి వెళ్ళిపోతుంది. ఇతను ఏం చేస్తా ఉన్నాడంటే ఫోన్లో అస్తమాను ఆమెతోనే మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. ఇక భర్త వస్తాడు, ఎదురు చూస్తా ఉంది ఇది భార్య. బిడ్డల్ని పట్టించుకోకుండా ఏమి ఆమెతో ప్రేమగా మాట్లాడకుండా, అసలు ఇంట్లో కూడా పట్టించుకోకుండా తిడుతూ 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 కొట్టిన సందర్భాలు కూడా తెలుసు. అయితే ఆ టైంలో ఇంకా భరించలేని పరిస్థితులు, ప్రభా నేను ఏం చేయాలి, ఇంకా నాకు చావే శరణ్యమా, నువ్వు నన్ను ఎందుకు వివాహం చేసావు ప్రభా, నాకు ఎలాంటి బ్రతుకు నాకు ఎందుకు ఇచ్చావు ప్రభా అని చెప్పేసి ఆమె బాధపడుతుంది, ప్రార్థన చేస్తా ఉంది. అయితే ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అలాంటి ఒకరు అదే నేనే ఆమెకు గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేసిందనమాట. ఫోన్ చేసి ఏ విధంగా ఈ పరిస్థితుల్ని నేను జయించాలో నాకు తెలియడం లేదు, కోర్టుకు వేసేస్తాను అని చెప్తుంది. కోర్టుకు వేసినంత మాత్రాన అది నీకేమైనా ఉపయోగం ఉంటుందా? నీకు అనవసరంగా నీ టైం వేస్ట్ అవుతుంది, నీ మనీ వేస్ట్ అవుతుంది, నీకున్న ప్రేమలన్నీ కూడా చల్లారిపోతాయి. ఆ తర్వాత నువ్వు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు, నీ వైపుకు రారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నప్పుడు నీకేం తెలుసు, ఈ విషయాలన్నీ, బాధలన్నీ నీకేం తెలుసు అని అంటుంది. అవును నీకేం తెలుసు అని అన్నప్పుడు దయచేసి కోర్టుకి కేసు పెడతాను అనే మాటలు నువ్వు వెనక్కి తీసుకొని నువ్వు వెనక్కి వచ్చి కొన్ని నెలలు నువ్వు ప్రార్థన చేయి, కొంచెం సహనం వహించు, నీ సకల జనులకి తెలియబడినయమని దేవుని వాక్యంలో ఉంది కదా. మరి ఆ వాక్యాన్ని కూడా నువ్వు అన్వయించుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నువ్వు ఫస్ట్ ఎలాగైతే ఎక్కడైతే దారి తప్పిపోయారో, ఎక్కడైతే మనము ఏ విధంగా అవకాశం ఇచ్చామో అది నువ్వు అక్కడ కొంచెం దాన్ని పసిగట్టగలిగితే నువ్వు ఆ సిచ్యుయేషన్స్ సర్కమ్స్టెన్స్ లో నుంచి నువ్వు బయటకు రావచ్చు అని చెప్పాను నేను. చెప్పినప్పుడు ఆమె కొంచెము ఆలోచించగలిగింది, కానీ అక్కడ భావోద్వేగాలు విపరీతమైపోయాయి. ఎలా అంటే ఆమెకు ఉద్యోగం ఎక్కువైపోతున్నప్పుడు ఇక రోజు రోజుకి ప్రార్థన చేస్తా ఉంటే ఇంకా విపరీతం అయిపోతుంది, ఇంకా రెచ్చిపోతున్న పరిస్థితులు. అయినా కానీ నేను ఒకటే చెప్పాను, ఏదైనా దేవునికి అసాధ్యం లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. ఫస్ట్ మనము భర్తని క్షమించడం నేర్చుకోవాలి. క్షమిస్తూ మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా అవుతుంది అని అంటే అసలు భర్తని క్షమించడం చాలా కష్టమైపోయింది. ఎందుకనంటే మనము ఆ ముందున్న ప్రేమను మనం అనుభవించలేని అప్పుడు క్షమించడం అనేది చాలా కష్టమైపోతూ ఉంటది. కష్టమైపోతున్నప్పుడు ఈమెకి నేను ఏం చెప్పాను అంటే, దేవా నువ్వు నాకు ఎక్కడ అసలు ఏం పెట్టావు, నేనేం చెయ్యాలి, నేను ఏమి పొందుకోవాలి, అసలు నాలో ఉన్నవేంటి, నాలో ఉన్నటువంటి లోపాలేంటి, వాటన్నిటిని నువ్వు నీకు నువ్వుగా కనిపెట్టి నీకు నువ్వుగా పరీక్షించుకొని నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పాను. చెప్పినప్పుడు నేనేం చేస్తున్నాను, అన్ని నేను చేసి పెడతాను, భర్తకన్నీ నేను చేసి పెడతాను, టైం టు టైం నేను అన్ని అందిస్తున్నాను అని చెప్తుంది. ఓకే అందిస్తున్నాను, కానీ ఎక్కడ ఏదో ఉంటది, ఏదో చిన్నది ఉంటది. ఆ చిన్నదే నువ్వు వెతకగలిగి నువ్వు పట్టుకోగలిగితే, అది దాన్ని మనం మార్చుకోగలిగితే ఈ కోణం మనకి మారిపోతుంది. ఫస్ట్ మనం ప్రార్థన చేసేటప్పుడు
మనలో ఏమున్నాయో అవి వెతుక్కోవాలి. మనలో లోపాలు ఏమైతే ఉన్నాయో వెతుక్కొని మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, అవి తీసేసుకున్నప్పుడు, ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే అవతల నుంచి ప్రేమ మనకి పుట్టుకొస్తుంది అని నేను చెప్పాను. ఆమె ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఒక్కొక్క ఘట్టం నాకు చెప్తా ఉన్నప్పుడు తనకి నేను కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాను. కౌన్సిలింగ్ చేస్తా ఉన్నప్పుడు ఒక రోజు ఆ బానే ఉన్నారు అంతా బానే జరుగుతుంది అనుకునే టైంకి విపరీతంగా ఒక పెద్ద గొడవకి దారి తీసినప్పుడు ఇక నేను అన్ని సర్దుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదాము, నాకు ఈ జీవితం వద్దు అని చెప్తా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాను, ఒకటే అన్నాను, నువ్వు అన్ని సర్దుకొని వెళ్ళిపోతే నీ భర్త పరిస్థితి ఏంటి, నీ బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి, ఆలోచించు అని చెప్పినప్పుడు ఆమె ఒక్కసారిగా వెనక్కి రా అని అన్నప్పుడు వెనక్కి వచ్చి ఆలోచించి, అంతే కదా, ఇది నువ్వు సాతానుడు పెట్టేది నీకు తలంపు, కుటుంబాలను విడగొట్టే పనిలో సాతానుడు ఉన్నాడు, దేవుడైతే కట్టే విధానంలో కట్టే సందర్భాలు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. జ్ఞానవంతురాలుగా మనం ఇల్లు కట్టుకోవాలి కదా, మన చేతులతో మనం పెరుక్కోకూడదు, మనం జ్ఞానవంతులుగా ఉండము, మనం దేవుని పిల్లలుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళిపోతా ఉండాలి కదా, ఇదంతా కూడా సాతాను వల్ల వచ్చింది, అంతేకాని ఎవరి వల్ల రాలేదు. మనిషిని నువ్వు చూడకు, మనుషులు ఏదో అన్నారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారు, తల్లిదండ్రులు అన్నారు, లేదా అత్తమామలు అన్నారు, లేకపోతే ఆడపడుచులు, లేకపోతే చుట్టుపక్కల వారు, నీ తోటకోళ్ళు, ఎవరో ఒకరు ఏదో అన్నారు, ఆ మనుషులను నువ్వు చూడద్దు, వాళ్ళలో పనిచేసేటువంటి సాతాన్ని నువ్వు చూడు. అంత ఆ సాతాన్ని చూసి నీవు దేవుని వాక్యాన్ని నీ నోటితో పలికి ఆ వాక్యం ద్వారానే నువ్వేం చేయాలనంటే ఆ జీవాన్ని ప్రకటిస్తా ఉండాలి, అధికారాన్ని ప్రకటిస్తా ఉండాలి. అధికారాన్ని ప్రకటించి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మార్పునిస్తాడు. ఎంత కోపంగా వచ్చినా, ఎంత ఎర్రకళ్ళు వేసుకొని వచ్చినా, ఎంత కొట్టాలని వచ్చినప్పటికీ ఆ ఆ గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికే మనసు మారిపోతుంది, ఏమి చేయాలనుకున్నా చెయ్యరు అని నేను చెప్పాను. అలాగే ఆమె చేసినప్పుడు నిజంగానే తను మళ్ళా సాక్ష్యం ఏం చెప్పిందంటే, నువ్వు చెప్పినట్లుగానే నేను చేశాను, నువ్వు ఏ విధంగా అయితే చెప్పావో అలాగే జరిగింది అని చెప్పినప్పుడు నేను చాలా దేవుణ్ణి స్తుతించాను, దేవుని మహిమపరిచాను. ఆమె ఏం చేసిందో తెలుసా, 8 నెలలు ప్రార్థన చేసింది, ఏకదాటికి 8 నెలలు ప్రార్థన చేసి ఇక 7వ నెల అంటే 7 నెలలు అయిపోయింది కదా, 7 నెలలు అయిపోయినప్పుడు ఇంకెంతకాలం ప్రార్థన చేయాలి, ఇంకెంత సహించాలి, నేను ఇంకెంత సహించాలి అంటూ ఉండేది. సహించాలి, తప్పదు. 1 ఇయర్ దాకా ఇలాంటివి మనము కొన్ని చిన్న ఉంటే త్వరగానే అవి అయిపోతా ఉంటాయి. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక త్వరగానే తీరిపోతాం. ఇలాంటివి పెద్ద సమస్యలు కొన్ని నెలలు టైం పడుతుంది, సంవత్సరం టైం పట్టొచ్చు. కానీ మనం మధ్యలోనే విశ్రమిస్తే, మనం మధ్యలోనే ఆగిపోతే ఆ ప్రాబ్లం మరింత విపరీతం అవుతుంది. చూడండి, ఒక పాము వెళ్తా ఉంది, ఏ అలజడి లేనప్పుడు అది మామూలుగానే వెళ్తుంది. దానికి ఏదో అలజడి తగిలింది అనుకోండి, కదులుతుంది, హాస్టల్ వెళ్తుంది. ఆ పాముని చంపాలని మనం అనుకుంటున్నప్పుడు ఒక దెబ్బ తగిలితే ఏమవుతుంది, బుసబుసమంట పైకి లెగుస్తుంది. అదే ఒక చావు దెబ్బ తగిలితే అది చచ్చిపోతుంది. అంటే ఏదైనా పాముకి అక్కడ అలజడి అనేది తగిలినప్పుడు, ఒక దెబ్బ తగిలినప్పుడు అది మనం ఏదో విపరీతం అవుతుంది, బుసగొడుతుంది. అలాగే మన కుటుంబ పరిస్థితులు కూడా, మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా అలానే ఉంటాయి. మనం ప్రార్థన చేసే కొద్దీ కూడా సమస్య ఎక్కువ అవుతుంది. ఎక్కువైందని చెప్పేసి మనం ప్రార్థన తగ్గిపోతే ఇక మనం వెనుదిరిగిపోయినట్టే కదా, మన యుద్ధంలో మనం వెనక్కి తిరిగిపోయినట్టే. అదే మన యుద్ధంలో మనం విజయం పొందాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనము నియమం ప్రకారం మనం పోరాడాలి. అప్పుడు మనకి ఏది దక్కాలో, మనకి ఏది రావాలో అది మనకి వస్తుంది. మనకు ఇది పొందుకోలేమేమో, మనం అవిశ్వాసపు మాటలు మనము మాట్లాడకూడదు. విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి, విశ్వాసంతో మనము ఉండాలి. దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు అని విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు చాలా ఫాస్ట్ గానే అది మనం ఏమైతే పొందుకోవాలనుకున్నా అది ఖచ్చితంగా మనకి వస్తుంది.
అయితే అవిశ్వాసంతో మనం ప్రార్థన చేసేటప్పుడు, అంటే సగం సగం విశ్వాసంతో, కొంచెం కొంచెం విశ్వాసంతో, మనం అల్ప విశ్వాసంతో ప్రార్థన చేసేటప్పుడు లాంగ్ టైం లాంగ్ టైం మనకి సఫర్ అవుతూ ఉంటాం. అదే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేయాలంటే ఫస్ట్ మనల్ని మనము సరి చేసుకోవాలి. ఓకే, ప్రతి చిన్న దానికి మనం తిట్టేస్తున్నామా, మనకు కోపం వచ్చేస్తుందా, ఆ కోపాన్ని కూడా తీసేయమని అడగాలి. మనం ప్రతిదానికి నోరు కల్పించుకుంటున్నామా, లేకపోతే వాళ్ళు ఏదైనా మనల్ని రెచ్చగొట్టే సందర్భాల్లో ఏమైనా మనకి తీసుకొస్తున్నారు అని అంటే, ప్రభా నాకు నా నోటికి కళ్ళెమ వేయి ప్రభా అని చెప్పేసి మనము ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ఆ తర్వాత మనం బాగా ప్రార్థన చేసుకొని ఇది అని కామ్గా, సైలెంట్ గా, సాఫ్ట్ గా మనం సున్నితంగా చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. అదే గాని మన ముందే కైకై మనం గట్టిగా మనము గొడవ పడతా ఉంటే వాళ్ళు ఏం అర్థం చేసుకోలేరు కదా. వాళ్ళు ఏదో కోపంలో ఉంటారు, వాళ్ళకి ఎన్నో బయట టెన్షన్స్ ఎన్నో ఉంటాయి. మనకి కూడా ఉండొచ్చు ఎన్నైనా టెన్షన్స్. వాటన్నిటి నుంచి కూడా మనం అధిగమించాలి అని అంటే ఫస్ట్ మనము కామ్గా, సున్నితంగా మనం చెప్పగలిగినప్పుడు అన్నిటిని కూడా దేవుడు సరిచేస్తాడు. దేవుని సహాయాన్ని మనం అందుకొని, దేవుని యొక్క ఆ వాక్కులను మనం నోటిలో ఉంచుకొని, హృదయంలో ఉంచుకొని, ఇదిగో నేను వెళుతున్నాను, ఎంత కఠినమైన మనస్సు గలవానితో అయినా నేను మాట్లాడగలను. ఇప్పుడు ఎస్తేరు కూడా అలాగే కదా ప్రార్థన చేసింది. ఎస్తేరు అలాగే ప్రార్థన చేసింది. ఆమె దయను పొందుకుంది. తన ఇంటి వారందరి కోసం, అంటే తన వంశం కోసం ప్రార్థన చేసింది, తన దేశం కోసం ప్రార్థన చేసింది. మనం కూడా అలాగే ముందు మన కుటుంబంలో ఉన్న వారి కోసము మనం ప్రార్థన చేసినప్పుడు, వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు పరిస్థితులన్నిటిని కూడా మారుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఎక్కడో కాదండి, మన దేశంలోనే కాదు, మన గృహాల్లోనే మనము ఎదుర్కొంటా ఉంటున్నాం ఎన్నో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు. వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ప్రతిదానికి ఒకేసారి ఉపవాస ప్రార్థన వీటన్నిటి సమస్యల్ని ఒకేసారి చేసేయాలంటే అవ్వదు. ఒకేసారి అయిపోతుందా? ఒక చెట్టుని మనము పెద్ద చెట్టు ఉంది, పెద్ద చెట్టు ఒకేసారి లాగేయాలంటే లాగేస్తామండి? లాగలేం కదా. దాని చుట్టూ మనం తవ్వాలి. ఫస్ట్ మనం తవ్వుతా ఉన్నప్పుడు ఎంత లోతైతే తవ్వాలి, ఎంత లోతైతే తవ్వాలో అంత లోతు తవ్వాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే, అక్కడ సమస్యని మనము లాగేయాలని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకి తెలియాలి. అంటే కొన్ని తీయాలి, కొన్ని చిన్న చిన్నవి మనం తొలగించుకోవాలి. చిన్నవి మనం తొలగించుకున్నప్పుడు పెద్ద చెట్టు వేళ్లతో సహా దాన్ని లాగేయొచ్చు. ఎప్పుడు లాగొచ్చు అనంటే, దాన్ని తవ్వి దాన్ని ఉన్న మట్టిని తీసినప్పుడు క్రెయిన్ తోనో లేకపోతే దేనితోనో పెద్ద దానితోనో ఆ పెద్ద చెట్టును మనం లాగలుగుతాం. అలాగే ఇప్పుడు మనకున్నటువంటి పెద్ద సమస్య ఏదైనా, ముందు మన చుట్టూ ఏమున్నాయి, మనకేమున్నాయి, వాటన్నిటిని మనం తొలగించుకొని ఆ పెద్ద సమస్యను మనము లాగలిగినట్లయితే మనము ఈజీగా దాన్ని జయించగలుగుతాం. అంటే ఇప్పుడు మన కుటుంబ పరిస్థితుల్ని మనం జయించాలి అని అంటే ఫస్ట్ మన మనసులో, మనలో ఏ లోపాలు ఉన్నాయి, మనలో ఏమి చెడ్డ లక్షణాలు ఉన్నాయి, సాతాను యొక్క పురికొల్పుకునేటువంటి మాటలు కానీ లేకపోతే చేతలు కానీ మనలో ఏమున్నాయో వాటన్నిటిని మనం తొలగించుకుంటే మన సమస్య చాలా ఈజీగా దాన్ని పెరికి వేయచ్చు, వేళ్లతో సహా మనము వెళ్ళగించేయచ్చు. కాబట్టి ఏ సందర్భమైనా, అది ఏ సమస్య అయినప్పటికీ మన కుటుంబ జీవితంలో ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే దేవుణ్ణి మనము ఆశ్రయించడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనకి నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఇలాంటి నెమ్మది గల కుటుంబాలను మన జీవితంలో మన సంఘాల్లో మనము పెంపొందించుకునే వారుగా, అంటే లేకపోతే స్థాపించుకునే కట్టేవారుగా, మన కుటుంబాలు మనం కట్టేవారుగా మనము జీవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అలాంటి కృప, ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించాలని నేను మనసారా కోరుతూ నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు, ఇటువంటి అవకాశాన్ని కల్పించిన కెజియా ఆంటీకి నేను మరొకసారి నేను వందనాలు తెలియజేస్తూ నేను నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మాటలను దీవెనకరంగా మార్చును గాక. ఆమేన్.